ఇక జనసేన గెలిపే లక్ష్యంగా పాదయాత్రకు కార్యాచరణను ప్రకటించిన బత్తుల బలరామకృష్ణ ఒకేసారి 3 మండలాల్లో జనంలోకి జనసేన మహాపాదయాత్రను ప్రారంభించారు. కోరుకొండలో జనసేన మహిళా సాధికారిత కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, తోట పవన్ కుమార్, బత్తుల కుమార్తె తోట ప్రత్యూషాదేవి ఈ పాదయాత్రలో భాగంగా పాల్గొన్నారు. ఇక రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తోట పవన్ కుమార్ అన్నారు. ఇక వంగలపూడిలో 3 రోజుల పాటుగా పాదయాత్ర కొనసాగుతుందని తోట పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఒక 2 రోజులు కూడా ఇదే గ్రామంలో కంటిన్యూ అవబోతుంది. ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు ఎన్నో తెలుసుకోవడం కూడా జరిగింది. రోడ్లు లేవు, అలాగే మొన్న వచ్చిన తుఫాన్కి సరైన పరిహారం లేదు, ఇంకా చాలా 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 ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. అదేవిధంగా ఆయన ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళబోవడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీని రాజానగరం నియోజకవర్గంలో అత్యంత బలోపేతం చేసి అత్యున్నత మెజారిటీని బత్తుల బలరామకృష్ణ గారికి తీసుకొచ్చి జనసేన పార్టీ జెండాని రెపరెపలాడించవలసిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై. అందరికీ నమస్కారం.